'గార్డియన్' 2 అవర్స్ రన్ టైమ్‌తో 1 ఇయర్ బ్యాక్ తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు ఆహాలోకి తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక పెద్దగా చెప్పడానికేముంది? ఈ ప్లాట్‌ఫార్మ్ పవర్ అలాంటిది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరో గాని శతకోటి నమస్కారాలు. 'కాంచన 2'కి డెమో తీసినట్టుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు ఎలా తీయాలనిపిస్తుందండి. లైన్ వింటేనే లైట్ మ్యాన్ కూడా ఈ స్టోరీ వర్కౌట్ అవ్వదు అని సింపుల్‌గా చెప్పేసే స్టోరీని అసలు ప్రొడక్షన్ స్టేజ్ వరకు ఎలా తీసుకెళ్తున్నారు? మళ్ళీ ఎంకరేజ్ చేయలేదని ఎందుకు మాట్లాడతారు? అదే రొటీన్, ప్రెడిక్టబుల్, బోరింగ్, క్రింజ్ ఫిల్మ్ అండి. ఒకరిని చంపేస్తారు. ఆమె వచ్చి చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటుంది అంతే. 'హన్సిక' గారు హారర్ సినిమాలతో ఎప్పుడొస్తున్నా హారర్‌కి తప్ప హారర్ సినిమాలు చేస్తున్నారని భయపడాల్సొస్తుంది. ఇంక సరే తీసుకున్న రొటీన్ స్టోరీ అయినా కానీ ఏమైనా బావుందా? ఎంటర్‌టైనింగ్‌గా ఉందా? అంటే ఫస్ట్ సీన్ నుండే క్లియర్‌గా తెలిసిపోతుంది. ఓం భీమ్ బుష్ అని. ఎలాగో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసిందే. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే దెయ్యం కాస్ట్యూమ్స్, 'హన్సిక' గారి ఫేస్ మీద గోస్ట్ మేకప్ కొంత పర్లేదు. ఇంకా ఏం కోరుకుంటే అది జరిగిపోవడం, ఇంకా దాని వలన ఎవరో ఒకరు ఇండైరెక్ట్‌గా ఇంపాక్ట్ అవ్వడం అనే పాయింట్ చుట్టూ తిరిగి ఆ పావుగంట రన్ టైమ్ ఫస్ట్ హాఫ్‌లో పర్లేదు. మిగతాదంతా అదే రివెంజ్ డ్రామా. అసలు లవ్ స్టోరీ ఎందుకు పెట్టారో మేబీ హీరో ప్రొడ్యూసర్ తాలూకు అనుకుంటా. అసలు ఏం చేశాడంట సినిమాలో? మళ్ళీ లవ్ స్టోరీ, ఒక ఫ్లాష్ బ్యాక్ సాంగ్, టైమ్ వేస్ట్. ఇక రివెంజ్ సీన్స్ అయితే ఆ ఫైట్‌లు, ఆ కెమెరా టేకింగు, లో ప్రొడక్షన్ వాల్యూస్, ఆ తెలుగు డబ్బుడు సాంగ్స్, చిన్న పిల్ల చేత చేయించిన క్రింజ్ యాక్టింగ్, చంపేటప్పుడు తీసిన సీను, ఫోర్స్‌డ్ కామెడీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వకపోగా విసుగు తెప్పించాయి. ఇక ఇంతకంటే సాగ తీయడం వేస్ట్. ఈ పాటికే మీకు అర్థమై ఉంటది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నువ్వు చెప్పేదేట్రా? నువ్వు తీయరా ఒక సినిమా. రివ్యూస్‌తో సినిమాలు కిల్ చేస్తున్నావేంట్రా అని అనుకుంటే చూడండి. నాకైతే మినిమమ్ నచ్చలేదు ఈ సినిమా. ఇది నా ఒపీనియన్. ఇట్స్ అన్ ఔట్ అండ్ ఔట్ ఔట్‌డేటెడ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1/5. ఇది కూడా పావుగంట రన్ టైమ్‌కి. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.